24వ వచనము అందరము కలిసి చదువుకుందాం. 23, 24 వచనాలు, 2 వచనాలు కలిసి చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. అలాగే ఈ సమయం కొరకై అందరికి తెలిసిన పాఠమే లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుండి 14 వరకు మార్చి చదువుకుందాం. 8వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగొట్లతో చుట్టబడి ఒక దొడ్డిలో పండుకొని నిండుట మీరు చూచిదరని వారితో చెప్పాను. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మిక్కులుగా ప్రేమించిన మా ప్రేమైన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి నీకు వందనాలు. నేను 2025 సంవత్సరము చివరి మాసము 2వ పునరుద్ధాన దినములో నీ ప్రజలముగా నీ ప్రియులముగా నువ్వు ఏర్పాటు చేసుకుని నీ యొక్క స్వరక్తం చేత కొనబడిన సంఘంగా నీ యొక్క శాలెం ప్రార్థనా మందిర ఆవరణంలో చేరి నేను మా ముస్తుని నివసించడానికి, నేను కనపరచడానికి, నేను కొనియాడడానికి, ఎదుటి సైకిల్ పడడానికి నువ్వు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయం కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రేమగల మా తండ్రి, మిక్కులుగా ప్రేమించిన మా ప్రేమైన ప్రభువా, నన్ను ఏమాత్రము యోగ్యత లేనటువంటి వారము, పాపముల చేతను అపరాధం చేతను చచ్చిన వారమై వాగ్దాన నిబంధనలు లేనటువంటి మా యొక్క మంటి బ్రతుకుల్లో నేను నీ యొక్క జీవమును, నీ యొక్క కృపను, నేను నీ యొక్క ఔన్నత్యమును మా ఇళ్ళలో చూపించడానికి నేను 4వ తారీఖు 2025 సంవత్సరాల పూర్వమే ఈ యొక్క లోకానికి వచ్చి మా కొరకై ఈ యొక్క దినాలు ఈ లోకంలో నేను శ్రమపడి బాధపడి యాతనపడి నేను మా కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన నీ యొక్క పునరుద్ధాన దినం బట్టి నీకు వందనాలు. నేను నువ్వు లేచుడి ద్వారా నీ యొక్క జీవము నేను నీకు మాలినటువంటి ఎన్నికైనటువంటి అపవిత్రమైన మా యొక్క మంటి బ్రతుకుల్లో కూడా నీ యొక్క జీవాన్ని మాకు నింపడానికి, నీ యొక్క వెలుగును మా పట్టు నేను మాకు నీ యొక్క వెలుగును మాలో ప్రకాశింపజేయడానికి నువ్వు ఇచ్చిన కృప బట్టి నీకు వందనాలు. చదవని లేక వారిని దీవించండి, ఆస్వాదించండి. నేను అట్లాగా ఆరాధించాలి. తెలియనటువంటి వారము, ఎరిగినటువంటి వారము నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించి నీ యొక్క వాక్యానుసారంగా మేము నిన్ను స్థించగలిగినట్లు, నేను కనపరచగలిగినట్లు, నిన్ను మహింపరచగలిగినట్లు, నేను కొనియాడగలిగినట్లు నీ భాగ్యం అనుగ్రహించమని వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. రావాల్సిన వారిని, నీ ఏర్పాట్లు ఉన్న వారిని సకాలంలో నీ సన్నిధిని తోడుకొని వచ్చి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగేటువంటి నేను కృపను మాకు దేశాన్ని కోరుకుంటూ నేను సులుగు చిక్కులు పెట్టు ప్రతి విధమైన అంధకార చుట్టూ సవాళ్ళను దూరపరచమని, నీ చుట్టూ అగ్ని జ్వాలను ప్రాకారం ప్రవేశించి కాపాడమని మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అయితే కూర్చోనండి. పరమనందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క డిసెంబర్ మాసం అందరికీ లేక క్రైస్తవులైనటువంటి వారికి ఎంతో ఆనందదాయకమైనది. అందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క జననమును గూర్చి ఆ యొక్క ఆచరణలతో కూడినటువంటి పండుగలను వారు చేసుకొనచ్చు. దేవుణ్ణి, నిజదేవుణ్ణి వారు ఎరగలేని వారే కనబడుతులాగా వస్తుంటారు. కొంతమంది అయితే దేవుని ఎరిగి
ఆయన మేలు పొంది కూడా ఆయన్ను ఎరిగినట్టుగాను తెలియనటువంటి వారుగాను ఆయన ఏమాత్రము యోగ్యత లేనటువంటి వారుగాను దేవుని సన్నిధిలో కనబడేవారు ఉంటారు. కొద్దిమంది మాత్రము ఆయన మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకున్న వారై ఆయన్ను ఈ యొక్క లోకానికి ఎందుకైతే వచ్చినాడో దాన్ని ఎరగలినటువంటి వారై ఆయన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఈ యొక్క సన్నిధిలోకి వచ్చేటువంటి వారు కనబడుతుంటారు. అదే కొద్ది కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. కనుక మనం కూడా అట్టి రీతిలో ఆయన్ను ఆరాధించాలని ఆయన కనపరచాలని ప్రభు పేట కోర్చి వస్తున్నాను. ఇక్కడ ఒక మాట రాచబడుతుంది 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ మాటను ఆనాడు పరలోక సైన్యము అనగా పరలోకంలో ఉన్నటువంటి దూతలందరూ కూడా సంతోషించేటువంటి సమయం అది. ఆ సంతోషంతో ఒక దూత వచ్చి అర్ధరాత్రి వేళ గొర్రె మందలను కాసుకున్నటువంటి విద్య లేనటువంటి పామర్లు అయినటువంటి ఆ కాపర్ల ఎద్దుకు వచ్చి అంటే వెలుగును వారి ఎదుట కనపడుతుంది. అంటే ఆ దూత ప్రకాశం మనం వారికి కలిగేటప్పటికి వారు ఒకవేళ చీకట్లో ఉన్నారు కనుక వారు ఆ వెలుగును చూసి ఏమయ్యారంట, భయపడ్డారు. అనగా దేవుని యొక్క కృప ఎంత ఉన్నతమైనదిగా కనబడుతూ వస్తుందో ఒకసారి మనము ధ్యానించేవారు ఉండాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. ఆ వెలుగును చూసి వారు భయపడినప్పుడు ఆ దూత అంటుంది ఏమని, భయపడవద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అంటే సంతోషమైనటువంటి శుభవార్తను మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు పుట్టి ఉన్నాడు? మన కొరకు, నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు ఆయన యొక్క లోకంలోనికి రావాల్సిన వాడిగా వస్తున్నాడు. ఎందుకు రావాల్సిన వాడికి కనబడుతున్నాడంటే ఈ యొక్క లోకము అంధకారంతో నిండిపోయింది, ఈ యొక్క లోకము పాపంతో నిండిపోయింది. ఈ యొక్క లోకాన్ని దేవుడు ఒక అందమైన సృష్టిగా నిర్మించినాడు, అంతా కూడా పరిశుద్ధమైనదిగా చేస్తున్నాడు. దానిలో ఉన్నటువంటి ఆఖరికి ఆదాము అవ్వలను కూడా పరిశుద్ధంగా ఉంచేవాడుగా వస్తున్నాడు. కానీ దేవుడు చేయొద్దన్న పని, ఒక చిన్న కారణాన్ని, ఒక పనిని ఆ ఆదాము అవ్వలు చేయటం ద్వారా ఈ లోకమంతా కూడా ఏం చేయబడింది, శపింపబడిందిగా వస్తుంది. శాపంతో నిండిపోయింది. అంటే ఆయన మహిమను కోల్పోయిందిగా వస్తుంది. అంటే ఆ భూమి కానీ, ఆకాశం కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, ఆయన సృష్టించినటువంటి సృష్టి యావత్తు కూడా ఈ యొక్క మానవుని వలన ఏం చేయబడింది, శాపగ్రహి అయిపోయింది. అందుకే అన్నాడు, భూమిని అంతవరకు సారవంతంగా ఉన్నటువంటి భూమిని ఏం చేస్తాడు, శపిస్తాడు. ఎందుకంటే ఇక్కడ నుండి నీలో నుండి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, లేక భయంకరమైనటువంటి హానికరమైనటువంటివన్నీ కూడా ఈ భూమిలో మొలుస్తాయి. కాబట్టి ఆ మనుషుడు వాటిని అన్నిటినీ తీసివేసి సారం చేసుకొని మనుషుడు జీవించాలి. అనగా మనుషుని వలన సమస్త సృష్టి యావత్తు కూడా ఏం చేయబడిందమ్మా, ఆయన కృపను కోల్పోయింది కనబడుతుంది, లేక ఆయన పరిశుద్ధతను కోల్పోయింది కనబడుతుంది. కనుక అటువంటి మనుషునికి ఈ యొక్క లోకంలో మరలా తిరిగి తన వారిగా చేసుకోవడానికి, తన ప్రజలైనటువంటి వారిగా ఆయన చూడడానికి, అందుకే అన్నాడు ఏమని, ఇక్కడ 14వ వచనంలో మాట్లాడతాడు చూడండి ఒకసారి ఏమని, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. అంటే ఈ యొక్క భూమి మీద ఏం కోల్పోయినారు మానవుడు? సమాధానము, నెమ్మది, సంతోషాన్ని కోల్పోయినాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను తృణీకరిస్తూ వచ్చినాడో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు అవిధేయుడిగా కనబడుతూ వస్తున్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను తృణీకరించిన వాడుగా కనబడుతూ వస్తున్నాడో, వానిలో ఉన్నటువంటి సమాధానం పోయింది. ఆ సమాధానం పోయి వాళ్ళకి ఏమొచ్చింది, భయం వచ్చింది.
భయం వచ్చింది. కీర్తన గ్రంథం 4 వచ్చిన చూడండి, 14 వచ్చిన చూడండి. ఆయన భయము వలన పాపము ఏం చేస్తుందంటే మనిషిని భయపెడుతురాకలు చూస్తుంటుంది. కనుక నా పాపం వల్ల మనుషుడు శాపగ్రాహిగా చేయబడుతురాకలు వచ్చినాడు. అటువంటి మహిమను కోల్పోయిన వారికి ఆయనకిష్టులైనటువంటి వారిగా చేయట కొరకు, ఆయన తనకిష్టమైన వారిగా చేయట కొరకు ఆయన యొక్క లోకానికి వచ్చిన వాడిగా కనబడుతున్నాడు. దీన్నే యోహాను గ్రంథకర్త మాట్లాడతాడు. ఏమని చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం అనుకుంటాను. అమ్మా, యోహాను సువార్త క్షమించండి 18:37. రాజువా ఆయన అడిగాక, యేసు నీవు అన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను ఈ యొక్క లోకానికి వచ్చిన వాడిగా కనబడుతున్నాను. ఇది దేని గురించి అంటండి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి. ఏంటి ఆ సత్యము? ఏంటి ఆ సత్యం అంటే అదే యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం చదవండి ఒకసారి. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంచె దినమున వాణిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. అంచె దినమున వాణిని లేపుటకై అంటే మరణ ఛాయల్లో ఉన్నటువంటి వాడిని, మరణానికి లోనేటువంటి వాడిని, ఎన్నిక లేనటువంటి వాడిని, శాపగ్రాహి అయినటువంటి వాడిని, శాపమునకు చేరువైనటువంటి ఈ యొక్క మంటి ఘటాన్ని ఆయన తిరిగి ఆయనకి ఇష్టలుగా చేయట కొరకు, లేక ఆయనతో పాటు ఉండుట కొరకు, ఆయనతో పాటు మనం కూడా ఆయన రాజ్యంలో ఉండే కొరకు అని అంటాడు. ఎందుకంటే ఏమని, నేను పరలోకంలో వెళ్తున్నాను, కారణం ఏంటంటే మీకును స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆయన మన కొరకే ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళినాడు అనగా, అంటే దాని అర్థం ఏంటంటే నాకు ఇష్టానుసారుడిగా వాడిని చేసుకోవాలా. ఎందుచేతంటే ఒకనాడు అతడు తప్పిపోయినాడు, పడిపోయినాడు, చెడిపోయినాడు, దేవునికి దూరంగా ఉంటూ రాగలుగుతూ వస్తున్నాడు, దేవునికి అవిధేయుడిగా ఉంటూ రాగలుగుతూ వస్తున్నాడు, దేవుని ఏమాత్రం ఎరికలేని వాడిగా కనబడుతూ రాగలుగుతూ వస్తున్నాడు. కనుక వాణిని నేను ఏం చేయాలా? మరలా తిరిగి నాకు ఇష్టడైన వారిగా చేయాలంటే ఏం చేయాలి? మనుషుడు ఏమైపోయినాడు? మొట్టమొదట ఏమైపోయినాడు? ఎందుకు వచ్చినాడు అంటే ఆయన లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుతాం కదా మనం. ఏమని, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ యొక్క లోకానికి వచ్చిన వాడిగా కనబడుతున్నాడు. నశించిన వాడిని ఆ పైన మనం చూసుకున్నట్లయితే, మొదటి 6వ వచనంలో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి ఎట్లాంటి వాడంటే అతడు ఇశ్రాయేలుడే, అంతవరకు దేవుని ఎరిగినటువంటి వాడే, దేవుని యొక్క నామాన్ని గమనపరిచినటువంటి వాడే. కానీ ఏనాడు కూడా దేవునికి ఇష్టడిగా జీవించినటువంటి బ్రతుకు, దేవునికి ఏమాత్రము లోబడలేనటువంటి బ్రతుకు, దేవునికి ఏమాత్రము విధేయత చూపినటువంటి వాడుగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. దేవుణ్ణి ఏమాత్రము ఎరిగిండి కూడా ఏమాత్రమును ఆయనకు క్రమమైనటువంటి రీతిలో నడవడానికి ఇష్టపడలేనటువంటి వాడు కనబడుతున్నాడు. అంటే నశించిపోయినాడు, పాపంలో కూరుకుపోయినాడు. అందుచేతనే మనము కూడా మన పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా, ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఆయన అక్కడ చెప్తూ రాగలుగుతూ వస్తుంటాడు. ఏమని, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించెను. అంటే నశించిపోయినటువంటి నిన్ను, నన్ను, లేక దేవునికి దూరమైనటువంటి నీ యొక్క నా యొక్క జీవితాన్ని, దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి నీ యొక్క నాకు మంటి బ్రతుకును ఆయన తిరిగి మనల్ని బ్రతికింపు చేయట కొరకై ఆయన యొక్క లోకానికి వచ్చిన వాడిగా కనబడుతున్నాడు. అనగా ఆయన పాపిని ప్రేమించేటువంటి వాడు, పాపాన్ని ప్రేమించేవాడు కాదు, కానీ ఆ పాపిని ప్రేమించి ఆ పాపమును ఆయనలో నుండి తీసివేసి ఆయనకి ఇష్టమైన వారుగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడిన వాడుగా ఉంటున్నాడు. ఏ విషయంలో మనం నశించిపోయేవారు ఉంటున్నాం? కొన్ని విషయాల్లో మీకు మనం చెప్పాను. కొన్ని ఏంటి,
మనుషుడు జ్ఞానము లేక నశించిపోయి, దేవుని యొక్క జ్ఞానము లేక ఎవరిలోనో ఆ ముసలిని రాస్తాడు దాన్ని. మనుషుడు జ్ఞానము లేక, దేవుని యొక్క జ్ఞానము లేక వాడు ఏం చేస్తున్నాడంట, నశించిపోయి వాడుకుంటున్నాడు. నీ యొక్క నా యొక్క జీవితాన్ని ఎలా దేవుడు నశించిపోయేటువంటి నీ యొక్క నా యొక్క మంటే ఏ విషయంలో మనం నశించిపోతున్నాం, దేవుణ్ణి ఎరగలేని వారికి ఉంటున్నాం, దేవుణ్ణి అంగీకరించలేని వారికి కనబడుతున్నాం, దేవునికి విధేయులుగా ఉండలేని వారికి కనబడుతున్నాం అనేది కొన్ని మాటలు మనం చూద్దాం ఒకసారి. ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించిన కొరకు ఆయన యొక్క లోకానికి పంపని వారికి కనబడుతున్నాడు. అనగా దేవుని యొక్క వాక్యమును నెరవేర్చడం కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఆయన యొక్క లోకానికి ఎందుకైతే పంపన్నాడో అది నెరవేర్చబట్ట కొరకై ఆయన యొక్క లోకానికి వచ్చిన వాడిగా కనబడుతున్నాడు. మొదటిగా నశించిన వాటిని ఆయన రక్షించడానికి ఆయన ఇష్టపడిన వాడిగా కనబడుతున్నాడు. ఏ విషయంలో నశించిపోయామండి? మేమంతా బాగానే ఉన్నాం కదా, మేమంతా బాగానే తింటున్నాం, మేము బాగానే ఉంటున్నాం, మా ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి, మేము సంతోషంగా ఉన్నాం, మేము ఏ విధమైనటువంటి మాకు ఏ విధమైనటువంటి అనారోగ్యం కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, లేక ఏదైనా లోకంలో ఏదైనా చిన్న చిన్న ఉంటాయేమో కానీ అవేటి వలన మనకు బాగున్నాం అనుకుంటున్నాం. కానీ ఆత్మీయమైన అనుభవంలోనికి, ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి ఒకసారి మనం వచ్చి దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ విషయంలో నశించిపోతుందంటే, మన భక్తులైనటువంటి దావీదు రాస్తుంటాడు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం, కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. భక్తిహీనులు, చాలు ఇంటికి వెళ్ళిన మీద చదువుకోండి. ఏ విషయంలో మనం నశించిపోతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేస్తే మన భక్తిహీనతలో మనం నివసించేవారు ఉంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉండాలా, దేవుణ్ణి ప్రేమించేవారు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు, దేవుణ్ణి గణపరిచేవారు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు, దేవుణ్ణి మహిమపరచాలని ఆయన ఆశపడేవాడిగా కనబడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? భక్తిహీనతలో, అంటే దేవుని అంటే భయం లేనటువంటి వారికి ఉంటున్నాం, దేవుని యొక్క మాటలంటే భయం లేనటువంటి వారికి కనబడుతున్నాం, దేవుని యొక్క వాక్యం అంటే భయం లేని వారిగా కనబడుతున్నాం. అందుకని పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతున్నారు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేనటువంటి వారము. దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోవడం చేత మనం పైకి అనుకుంటున్నాం, అప్పుడు నేను ఎంత భక్తురాలిని, నేను ఎంత భక్తుడిని, ఎందుకంటే నేను వారమంతా బిల్డింగ్కి వెళ్తున్నాను, ఎన్ని చెప్పినా చేస్తున్నాను, ఏం చెప్పినా చేస్తున్నాను, మందులు అన్నీ చేస్తున్నాను, అన్ని పనులు జరిగిస్తాను, కాబట్టి నేను భక్తుడిని అనుకుంటున్నాను. కానీ నిజమైన భక్తి అది కాదు. దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తూ రాగలతో వచ్చినాడో, నేను ఏదైతే చేయమంటూ రాగలతో వచ్చినాడో, నేను ఏదైతే చూడమంటూ రాగలతో వస్తున్నాడో, నీ యొక్క కార్యాలు, నీ దృష్టి, నీ యొక్క ఆలోచన, నీ యొక్క పనులు అన్ని విషయాల్లో నువ్వు పడిపోయిన వాడిగా కనబడుతూ రాగలతో వస్తున్నావు. అందుకనే కీర్తన 14 అధ్యాయం చూసినట్లయితే ఆయన అంటున్నాడు అక్కడ ఏమని, చదవండి ఒకసారి మొదటి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు. ఏం చేస్తున్నారమ్మ వారు? ఎటువంటి వారండి? దేవుడు లేడని ఎవరని అనుకుంటారు? అబ్బో ఏమో ఎవరు చూస్తారులేండి మమ్మల్ని, పాస్టర్ గారు చూడట్లేదు కదా, లేకపోతే నా భర్త చూడట్లేదు కదా, నా భార్య చూడట్లేదు కదా, నా ఇరుగుపొరుగు వారు చూడట్లేదు కదా, నా బంధువులు చూడట్లేదు కదా, లోకంలో నా అధికారులు ఎవరు నన్ను చూడట్లేదు కదా, నేను అట్లా చేసినా పర్లేదు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు, కానీ వారు చెడిపోయిన వారు, నాశనం అయిపోయిన వారు. మీరు కంఠపాఠం చేసుకోండి యొక్క అధ్యాయాలు, కొన్ని చిన్న అధ్యాయాలు. ఈ 14 అధ్యాయము 53 అధ్యాయం కూడా సేమ్ వర్షన్తో కనబడుతురాగలతో వస్తుంటాయి బైబిల్లో మనం చూసుకున్నట్లయితే. కనుక మనము ఆయన లేడని, లేక ఆయన చూడట్లేదని, ఆయనతో మనము ఏమాత్రము మనము ఇది లేదని చెప్పేసి మన ఇష్టానుసారంగా మనం పోయేటువంటి అనుభవాలు చాలా కనబడుతురాగలతో వస్తుంటాయి. మన బుద్ధిహీనతలో, మన బుద్ధిలో దేవుణ్ణి అంగీకరించలేనటువంటి వారము, దేవుని కొరకై నమ్మకంగా జీవించలేనటువంటి బ్రతుకు, దేవుని కొరకై నమ్మకమైనటువంటి జీవనము లేనటువంటి వారంగా నశించిపోయినటువంటి నిన్ను, భక్తిహీనతలో ఉన్నటువంటి నిన్ను ఆయన భక్తిలోనికి, లేక ఆయన మార్గంలోనికి, ఆయన త్రోవలోనికి, ఆయన చూపినటువంటి మాదిరిలోనికి తీసుకొని రావాలని ప్రభు ఆశపడేవాడుగా కనబడుతురాగలిసి వస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మనం అనుకుంటున్నాం అనేక సార్లు దేవుడు ఏదో మనం చెప్పాడు కదా, నశించిన దాన్ని వెతక రక్షించడానికి ఆయన యొక్క లోకానికి వచ్చినట్టు ఏం నశించిపోయాం,
ఏం పాపంతో అయిపోయామని అనుకుంటున్నాం. కానీ లేఖనాలు నొక్కి చెప్తున్నాయి, భక్తిహీనులు భక్తిహీనతలో వారు నశించిపోయిన వారు ఉన్నారు. ఇశ్రాయేలు అట్లాగే 430 ఏళ్ళు ఐగుప్తుకి బానిసగా ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టినారు, వారు దేవునితో మాట్లాడినారు, ఎంతగానో మూలుగుతూ వచ్చినారు. అయ్యో ప్రభువా, ఫరో మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పడుతున్నాడు, ఇంతగా వేదన పడుతున్నాడు, ఇంతగా ఎంతో అవమానం పొందుతున్నాం, ఎంతో భారంతో ఉంటున్నాం మా యొక్క జీవితాలు, దయచేసి విడిపించవా అన్నప్పుడు ప్రభు వారి యొక్క మొరను ఆలకించి వారిని విడిపించిన తర్వాత వారు ఏం చేశారండి? వారు ఏం చేశారమ్మా? దేవుని విడిచిపోయిన వారు కనబడుతున్నారు, దేవుని మర్చిపోయిన వారు కనబడుతున్నారు. 40 దినాల్లో చేయవలసిన ఆ ప్రయాణము ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? దినం నాకు సంవత్సరము చెప్పున 40 సంవత్సరాలు ప్రయాణం చేశారంట. ఎంత చేసినప్పటికీ కూడా ఐగుప్తులో బయలుదేరిన వారు ఎవరన్నా వెళ్ళారా అని అంటే అది కూడా లేదు. అంటే కారణం ఏమిటి? ఒకసారి మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క భక్తిలో వారు లేని తప్పిపోయిన వారే కనబడుతున్నారు. ఈనాడు మన యొక్క జీవితాల్లో మన యొక్క బ్రతుకులు కూడా ఒకసారి మనం అవగాహన చేసుకున్నట్లయితే, దాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, మన యొక్క జీవితాల్లో కూడా అనేక సార్లు మేము దేవుణ్ణి ఎరిగిన వారమని చెప్పుకుంటూ, మేము దేవుని పిల్లమని చెప్పుకుంటూ, దేవుని యొక్క సంఘంలో అంగములుగా చేర్చబడ్డామని చెప్పుకొంటూ కూడా అనేక సార్లు దేవుని విడిచిపోయిన వారంగా, త్రోవ తప్పిన వారి వలె అన్యాయమైనటువంటి స్థితిలోనికి, అన్యాయక్రాంతమైనటువంటి పరిస్థితుల్లోనికి, అన్యాయక్రాంతమైనటువంటి జీవితంలోనికి మనం కొనసాగిపోయే వారిని కనబడుతురాగలుగుతున్నాం. భక్తిహీనతలో నుండి ఆయన భక్తుడిగా లేక ఆయన ప్రియమైన వాడిగా చేయట కొరకు, ఆయనకిష్టుడిగా నిన్ను చేయట కొరకు, నా కుమారుడా నువ్వు ఉండాలని నేను కోరుకోలేదు, ఇలా ఉండాలని నిన్ను కలుగు చేయలేదు, నేను ఈ విధంగా జీవించడానికి నేను నిన్ను తయారు చేయలేదు, కానీ నీవు నాతో కూడా నా సింహాసనం ప్రక్కన నువ్వు కూర్చోవాలని నేను కోరుకునేవాడిగా కనబడుతున్నాగా వస్తున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు? నన్ను విడిచి ఎక్కడికో అగాధానికి పోతున్నావు, పాతాళానికి పోతున్నావు, నాశనాన్ని కోరుకుంటున్నావు, నాశనం అయిపోతున్నావు. ఆ నాశనకరమైనటువంటి గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నిన్ను లేవనెత్తుట కొరకై ఈ యొక్క లోకానికి రక్షకుడిగా రావాల్సి వచ్చింది. నశించిన దానిని వెదక రక్షించటకు ఎందుకు వచ్చాడయ్యా? భక్తిహీనతలో నుండి నిన్ను ఉన్నతమైనటువంటి మార్గంలోనికి, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చిన వాడుకున్నాడు. రెండవదిగా ఏ విషయంలో ఏ విషయంలో నశించిపోతున్నామంటే అక్కడ ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ చూస్తుంటా. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ ఒక వేశ్య గురించి మాట్లాడతాడు ఆయన. చూడండి ఒకసారి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య అవిధేయతతో పాటు నశింపకపోయాను. రెండవది ఏంటి? ఎవరు నశించిపోతారు? అవిధేయత కలిగినటువంటి వారు, విధేయత లేనటువంటి వారు, దేవుని వల్ల భయం లేనటువంటి వారు, దేవుడంటే భయభక్తి లేనటువంటి వారు. ఏదో చూస్తారులేండి, ఏదో అవుతుందిలేండి, వెళ్తున్నాం కదండి, ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, మాకు ఏమీ లేదు. నోవహు దినాల్లో అదే అనుకున్నారు. అతడించి మించు దేవుని యొక్క ఆజ్ఞ చెప్పుకున్న దేవుని మాట ప్రకారము ఆయన 120 ఏళ్ళు ఆ ఓడని తయారు చేస్తూ కూడా ఓ ప్రక్కన ఆయన చెప్పిన కొలమానాల ప్రకారము ఆ ఓడని తయారు చేసుకుంటూ ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. అయ్యో నా ప్రజలారా, దేవుడు చెప్తున్నాడు, ఈ లోకము జల ప్రళయంతో ఆయన నాశనం చేయబోతున్నాడు, దీన్ని నమ్మకంగా నిర్మూలం చేస్తున్నాడు. కనుక మీరు దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవునికి విధేయులై మీరు ఆయన యొద్దకు వచ్చినట్లయితే, మీరు నేను తయారు చేస్తాను, ఒక వాడాన్ని నన్ను తయారు చేయమన్నాడు, వాడని తయారు చేస్తాను, కనుక మీరు ఆ వాడడానికి వచ్చినట్లయితే మీరేం చేయబడతారు? నశించిపోకుండా రక్షింపబడతారు. రక్షణ అనే వాడలోనికి నిన్ను తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాడు. రక్షణ అనే వాళ్ళలోనికి నిన్ను ఆయనకు తొడుకొని రావడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీ యొక్క నా యొక్క మంటి బ్రతుకుల్లో మనము ఏం చేస్తున్నాం? మనము దేవునికి అవిధేయత చూపిస్తున్నాం. నీ ముసలుడు ఎప్పుడు ఇదే మాట చెప్తాడండి, ఈయన ఎప్పుడు చూసిన ఇదే మాట చెప్తున్నాడు, ఏదో వర్షం వస్తుందంట,
అది వస్తే మనం మునిగిపోతామంటే కారణం ఏంటంటే అంతవరకు భూమి మీద ఏం లేదు, వర్షం లేదు. దేవుడు తన ఆజ్ఞ చెప్పిన ఆ మంచుకు ఆజ్ఞ ఇచ్చి నేలను తడిపి ఆనాడు ఆ పంటలన్నీ కూడా పండేవట. కనుక వారు అవిధేయులైపోతూ రాగలతో వచ్చినారు. దేవునికి విధేయత చెప్పలేని వారు కనబడుతున్నారు, దేవునికి లోబడలేని వారుగా కనబడుతున్నారు. దేవుడు అంటే లెక్క చేయనటువంటి మనస్తత్వంలోనికి వారు వెళ్ళిన వారుగా కనబడుతురాగలతో వస్తున్నారు. వారి అవిధేయత వలన ఏం చేయబోస్తున్నారు? నాశించిపోయినారు. సమయం అయిపోయింది, వచ్చింది. యోనానికి ఎక్కేశాడు, నోవాహునికి ఎక్కేశాడు దేవుడు. దాని నోవాహు అయిపోయిందా, వాడైపోయింది ప్రభు, నువ్వు చెప్పినట్టు అన్నీ చేస్తాను. అయితే ప్రతి జాతి నుండి ప్రతి పక్షులు ప్రతి జీవరాశులు అన్నిటికీ జత చెప్పిన ఆడమగ వచ్చినాయి. అంత అయిపోయింది, అన్నిటిని పెట్టేసావా? అన్నిటిని పెట్టేసింది ప్రభా. అయితే మీరు కూడా ఓడలోకి ఎక్కిందని చెప్పేసి ఆ ఓడలోనికి ఎక్కిన తర్వాత ఆ ఓడ తాళం వేసాడు, దేవుడు వేసాడు, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వర్షం మొదటింది. ఆకాశం తుములిపడ్డాయి, భూమి తుములిపడ్డాయి. పైన నుండి కింద నుండి రెండింటి నుండి వర్షం నీరు జలప్రవాహం పొందుతురాగతి వస్తుంది. అప్పుడు అంటున్నారు, కొంతవరకు వచ్చినారు, మిదిలు ఎక్కినారు, మేళ్ళు ఎక్కినారు, స్థలాన్నింటిని వేరే ఎక్కిరాగతి వచ్చినారు. ఆఖరికి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి అన్నారు, నోవా తలుపుతి. నా వల్ల కాదు, దేవుడు చెప్పినాడు, వినమని చెప్పినాడు. ఎన్ని 120 సంవత్సరాలు మీకు నా కంఠ శ్వాస వీక్షింపుకొని నేను మీకు చెప్తురాగతి వచ్చినాను. కానీ మీరు ఏం చేసినారు? లోబడనల్లని జనాలు. అందుకే 22 అంటాడు యెషయా గ్రంథంలో, లోబడనల్లని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపుచున్నాను, కానీ ప్రజలు నా మాటకు లోబడినల్లని వారుగా కనబడుతున్నారు, విధేయులు కాని వారుగా కనబడుతున్నారు, విధేయత చెప్పిన వారుగా కనబడుతురాగలిసి వస్తారు. వారి నాశనానికి వారే కారులుగా చేపడుతురాగలిసి వస్తున్నారు. జాగ్రత్త ప్రియ సహోదరు సహోదరి, దేవుని యొక్క ఒక్కొక్క మాట ఒక్కొక్క పదాన్ని ఎంతగానో చెప్తురాగలిసి వస్తుంది. నశించిన దాన్ని వెదకి రక్షించే కొరకై ఆయన యొక్క లోకానికి ఎందుకు వచ్చినాడంటే మా బుద్ధి హీనతలో ఉన్నటువంటి నీ యొక్క బుద్ధిని మార్చడానికి ఆయన యొక్క లోకానికి వచ్చిన వాడికి కనబడుతున్నాడు. రెండవదిగా అవిధేయతతో నీ యొక్క జీవితాన్ని దేవుని విడిచి నిష్టానుసారంగా తిరుగుతున్న సమయాల్లో అది విడిచిపెట్టి ఆయన రక్షణ ఓడలోనికి రావాలని ఆయన కోరుకుంటున్న వాడిగా కనబడుతులాగా చూస్తున్నాడు. అయితే ఎట్లాగుంటున్నావు నీవు, నేను ఎట్లాగుంటున్నావు? వస్తున్నావు, సంవత్సరాలు 10 సంవత్సరాలు జరుగుతూ రాగలితో వస్తున్నాయి. సంవత్సరం వెంబడి సంవత్సరం వస్తుంది. మన తేదీలు మారుతున్నాయి, కానీ మన యొక్క జీవితంలో మన బ్రతుకు మారట్లేదు, మన మాట మారట్లేదు, మన చూపు మారట్లేదు, మన నడక మారట్లేదు, మన పనులు మారట్లేదు, ఏమీ మారట్లేదు. ఏటి చూసినప్పటికీ అన్నీ కూడా దేవునికి విరుద్ధంగా కనబడుతున్నాయి. ఎటు చూచినా కారు చీకటి, ఎటు నెగినాయసు జతాయే జత. ఎటు చూసిన కారు చీకటే, ఎటు చూసినా ఏమాత్రము వెలుగులేనిగా కనబడుతుంది, ఏమాత్రము దేవునికి లోబడలేని వారంగా కనబడుతున్నాక చూస్తున్నాం, ఏమాత్రము దేవునికి అవిధేయత చూపే వారంగానే కనబడుతున్నాం, దేవుని మాటను వినేవారంగా కనబడట్లేదు. ఆనాడు అవ్వ అంటుంది, చెప్పినప్పుడు ఆ మాట వినుంటే కనుక ఎంత బాగుండేది. అవిధేయత చూపింది దేవుని మాటకు. అవిధేయత ఫలమే ఏంటమ్మా? మరణము. నీవు ఆ పండు తినమున నిశ్చయముగా నువ్వు ఏం చేస్తావు? చనిపోతావు. అనగా అంటే తినవంటే చనిపోతాం కాదది. నీకు ఆత్మీయ జీవితంలో దేవుని మాటకు ఎప్పుడైతే నువ్వు విన్నాడతావో, దేవుడికి అవిధేయుడిగా జీవిస్తురాగా చూస్తుంటావో, ఆయన నిన్ను చేయి విడిచాడంటే చాలు, ఏమవుతావో నీకే తెలియదు, నాకే తెలియదు. ఆయన చేతుల్లో మనల్ని కప్పిన వాడికి కనబడుతున్నాడు. యెషయా గ్రంథం 45:15 వచ్చిన చెప్తాడేమని, చూడుము సీయోను కుమారి, నిన్ను నా అరచేతుల మీద చెక్కి ఉన్నాను. కారణం ఏంటంటే నువ్వు అనుకోవచ్చు, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు, దేవుడు నన్ను కాపాడలేదు, నన్ను చేయట్లేదని నువ్వు అనుకోవచ్చునేమో, కానీ ఒక తల్లి అయినా మార్చినేమో, కానీ నేను నిన్ను మరువను. అట్లాంటి గొప్ప దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? అవిధేయులుగా ఉంటున్నాం. కానీ రాహాబు ఏం చేసింది? అవిధేయత చూపక వారు ఏదైతే చెప్పినారో, వారు ఏదైతే మాట్లాడుతూ వెళ్ళినారో,
ఏదైతే వారికి ఆమెకు సంబోధిస్తూ లేక వారికి ఆమెకు చెప్తూ రాగలుగుతున్నారో దాన్ని యావత్తు చేసి దాని ప్రకారం అవిధేయత నుండి ఆమె ఏం చేయబడింది, రక్షించబడింది. ఈనాడు నీ యొక్క నా యొక్క జీవితాలు, నీ యొక్క నా యొక్క బ్రతుకు దేవుని యొక్క కృపలు ఎట్లాగుంటున్నాయి? ఏ ఏ రకంగా మనము దేవునికి అవిధేయులుగా ఉండి నశించిపోయే వారికి ఉంటున్నాం? అవిధేయతతో దేవునికి ఇష్టం లేని వారికి ఉండి దేవుని త్రోసివేసిన వారంగా ఉంటున్నాం. మనలను ఆయనకి ఇష్టలుగా చేయడానికి, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. బుద్ధిహీనతలో నిన్ను ఆయన సమాధాన పరిస్థితి వచ్చినాడు. రెండవదిగా ఏం చేసినాడమ్మా? అవిధేయతతో ఉన్నటువంటి నిన్ను ఆయన సమాధానపరచడానికి ఆయన మాట వినమని చెప్తున్నాడు. చూడండి, మూడవదిగా చూసినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయం 3 నుండి 5 వరకు చూసినట్లయితే అక్కడ మాట మాట్లాడుతుంది. చూడండి ఒకసారి. అమ్మా, కారణం మీద చెప్తున్నాను, మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగుననే ఏం చేస్తారంటమ్మా? 3వ వచనమేనమ్మది. అదే 5వ వచనంలో కూడా అదే మాట రాగలుగుతూ వస్తుంటాడు. చూడండి ఒకసారి. కారణం మీద చెప్తున్నాను, మారు మనసు పొందని ఎడల మీరందరూ నశించిపోదురు. ఇది మన రక్షణ కొరకై. మారు మనసు అనగా నువ్వు చేసినటువంటి పాపన కొరకు, నువ్వు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి అవిధేయత కొరకు, ఆయన పాపం నుండి శాపం నుండి నిన్ను విడుదల చేయడానికి మారు మనసు అనేటువంటి మనసునిస్తున్నాడు. మారు మనసు పొందక్క ఎన్నిసార్లు గర్దించిన లోబడిన వాడు ఏం చేస్తాడంట? ఏమవుతాడంటమ్మా? హఠాత్తుగా ఎక్కడ మరి తిరిగి లేకుండగా హఠాత్తుగా సామెతలు 29 మొదటి వచ్చిన జ్ఞాపకం ఉంచుకోవాలి. కొన్ని నాకైతే గుర్తుంటలేదు. ఏం చెప్తున్నాడు? ఎన్నిసార్లు గద్దించినాను లోబడినని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు. అంటే దాన్ని తిరిగిలేదు ఇంకాను. వాడు మాట విన్నటువంటి వాడు, మారు మనసులో ఉన్నటువంటి వాడు, మారు మనసు పొందినటువంటి వారు, మారు మనసులో లేనటువంటి ఈ మారు మనసు పొందని 199 మంది కంటే మారు మనసు పొందు ఒక ఘోర పాప విషయమై దేవుడు ఎంతో శ్రద్ధ చూపి వాడిగా కనబడుతురాగలుగుతున్నాడు. నీ యొక్క నా యొక్క మనసును మార్చాలని ఆశపడుతున్నాడు. నీ యొక్క నా యొక్క బ్రతుకులు మార్చాలని ఆశపడుతున్నాడు. నీ యొక్క నా యొక్క చిత్తాన్ని ఆయన మార్చాలని ఆశపడుతున్నట్లు వస్తున్నాడు. అదే ఆయన కోరిక. అందుకే ఆయన ఎరుకో పట్టణం గుండకపోవచ్చు పొట్టివాడైన ఒక జక్కేను ఆయన చూచాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఏం చేశాడమ్మా? కారణం ఏంటి? యేసు ఎవరో అని చూడగోరి, యేసు ఎట్లా ఉంటాడో చూడాలి. ఆయన ముట్టుకుంటే బాగుపడుతున్నారంట, ఆయన ముట్టుకుంటే ఆయన మాట్లాడితే బాగుపడుతున్నారంట, ఆయన పట్టుకుంటే బాగుపడుతున్నారంట, ఎంతో స్వస్థత కలుగుతుందంట. కనుక ఆయన ఎలా ఉంటాడో చూడాలని చెప్పి ఏ చెట్టు ఎక్కాడమ్మా? మేడి చెట్టు ఎక్కాడు. మనం చెప్పాను మీకు, మేడి పండు ఎలా ఉంటుంది? పైకి చాలా బాగుంటుంది, నున్నగా ఎర్రగా ఉంటుంది కాయ. కానీ దాన్ని ఇలా చిదిపేటప్పటికి లోన్ నుంచి కిలకిల వస్తాయి పురుగులు. మరి ఎలా వెళ్ళినాయి లోనకి? ఇప్పుడు ఏమైనా చిన్న రంధ్రం ఉంటే పోయింది, దాని ద్వారా వెళ్ళినాయి అమ్మా అని అనుకుంటాం మనం. ఎలా ఉంది ఈనాడు? నీ యొక్క నా యొక్క జీవితం కూడా అట్లాగే కనబడుతుంది. పైకి భక్తి గల వారంగా ఉంటున్నాం, దేవుని విన్నామని చెప్తున్నాం, రక్షించబడినామని చెప్తున్నాం. మేము కూడా పలానా సంఘంలో మేము ఎంతగానో గొప్పవారం అండి, లేక మా మంచి మంచి పనులు చేస్తున్నామని చెప్తున్నాక చూస్తున్నాం. కానీ నీ మనసు ఎట్లా ఉంది? గెహాజీలాగా ఎక్కడో పోయేటువంటి నయమాని వెనకాల వెళ్తుంది. నీ మనసు ఎక్కడుంది? నీ మనసు ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టేవాడుగా ఉండాలి. దేవుని ఏళ్లను మొరపెట్టేవాడుగా ఉండాలి. దేవునితో సహవాసం చేసేవాడుగా ఉండాలి. ఏలియా కుమారుల యొక్క మనసు ఎక్కడ ఉంది? యుద్ధంలో దేవుని మందసం ఎక్కడో ఉంది. ఆ మందసాన్ని తీసుకురండి, తీసుకొస్తే మనం నగ్గుతాం. కానీ ఈ బ్రతుకులు బాగోలేదు. వారు ఎట్లా ఉన్నారు వారు చూసుకోలేదు. వారి స్థితి ఏంటి వారు ఎరగలేదు.
వారి యొక్క గమనాన్ని వారు ఎరగలేని వారుగా కనబడుతూ దేవుని పేరిట వారు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో ఇశ్రాయేలు అందరూ ఓడిపోతూ రగలుతూ వస్తున్నారు. అయితే అప్పుడు గుర్తొచ్చింది ఏంటి? మందసం మన మధ్య ఉంటే మనం నగ్గుతాం రబ్బా తీసుకురంటే అది వచ్చిలోపు వీళ్ళందరూ హతమైపోయారు. జాగ్రత్త. దేవుని యొక్క మారు మనసు పొందమని దేవునికి అనేక సార్లు దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరిస్తూ రగలుతూ వస్తున్నాడు. దేవునిని ప్రేమించిన వాడు కనబడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, జక్కయ్యా నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్య ఏమని రమ్మన్నాడండి ఆయన్ని? జక్కయ్య ఏమని రమ్మన్నాడా? ఆయన రమ్మనలేదు. ఆయన ఎలాగుంటాడో చూద్దామని అందరితో పాటు గుంపులో గోవిందలోకి వెళ్ళాడు అంతే. కానీ ఆ పక్క పాపిని రక్షించడానికి ఆ ఎరుకో మార్గం గుండా రావాల్సి వచ్చింది. ఎరుకో అనగా నాశనమైనటువంటి ఇంకో గుంట, అది నాశనకరమైనటువంటి త్రోవది, నాశనకరమైనటువంటి ఆ గుంటలో నుండి ఆయన పాపి నుండి ఆ జక్కను రక్షించిన కొరకై ఆయన ఆ నాశనము మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఈనాడు నీ యొక్క నా యొక్క ప్రభువు కూడా నన్ను రక్షించిన కొరకై ఆ మా యొక్క నాశనకరమైనటువంటి గుంటలోనికి ఆయన మనలో వచ్చి ఆ భక్తిహీనతల నుండి, ఆ అవిధేయతల నుండి, ఈ యొక్క మారు మనసులైనటువంటి నీ యొక్క మా చెడ్డ హృదయం నుండి ఆయన విడిపించట కొరకు, ఆయనకి ఇష్టలుగా చేయట కొరకు, తన ప్రియులైనటువంటి వారుగా చేయట కొరకు, తనకు ఇంపైన వారుగా చేయట కొరకై ఆయన యొక్క లోకానికి వచ్చిన వాడుగా కనబడుతున్నాగా చూస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగుమనగానే జక్కయ్య ఎంతో సంతోషపడిపోయాడు. అయితే నీకులాగా నాకులా పక్కనుండా అమ్మలెక్కలు అక్కలెక్కలు అందరూ అనుకుంటున్నారు. ఏంటి, యేసుక్రీస్తు పరిశుద్ధుడు కదా, ఎంత ఉన్నతమైనటువంటి వాడు, ఆ పాపి అయినటువంటి ఆ జక్కయ్యని దగ్గరికి ఇంటికి వెళ్తావేంటి? శాస్త్రులు లేరా ఎంతమంది లేరు, పరిచయాలు లేరా ఎంతమంది లేరు, వాళ్ళందరినీ మానేసి పాపి అయిన జక్కయ్య ఇంటి దగ్గరికి రమ్మన్నాడు అన్నాడంతే. ఇంటి ద్వారము దగ్గరికి వెళ్ళగానే ఏమైపోయింది? ఏమైందమ్మా? ఏమైంది చెప్పలా? ఏమైంది? జక్కయ్య మనసు మారింది. ఈనాడు నీ యొక్క జీవితంలో మనం మనసు మారట్లేదు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, ఎన్నిసార్లు మనల్ని సంధించినప్పటికీ, ఎన్నిసార్లు మనల్ని హెచ్చరించినప్పటికీ, ఎన్నిసార్లు మనతో మాట్లాడుతున్నప్పటికీ, తన వాక్యం చేత మనల్ని ఖండించినప్పటికీ మన హృదయంలో ఆయన దూరచ్చు. ఏప్రిల్ 12 చెప్పినట్లు రీతిగా 2 అంచెల వాడిగా కట్టుకోము మన మూలికల్లోనూ ఎక్కడెక్కడ అన్నిట్లో దూర్చి మాట్లాడుతున్నప్పటికీ కూడా మన హృదయం ఎట్లా అయిపోయిందంట? క్రొవ్విపోయింది, ముద్దుబారిపోయింది. మన హృదయము ఎంత భయంకరమైనది కనబడుతున్నా వస్తుంది. అందుకే ఇర్మియా 17:9 అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. హృదయాన్ని గురించి మీకు ఒకసారి చెప్పిన గుర్తు నాకు, మీకు ఎంతమంది గుర్తుందో? హృదయము 15 రకాలైనటువంటి నాశనకరమైనటువంటి విధానం కలిగి ఉంటుంది. 11 రకాలైనటువంటి మంచి గుణాలను కలిగి ఉంటుంది. మంచి గుణాల గురించి చెప్పాను, చెడ్డ గుణాల గురించి చెప్పాను. మరి మీరు ఎంతమంది గుర్తుందో అయితే నాకు తెలియదు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు మాట. ఇక్కడ అంటున్నాడు, అక్కడికి వెళ్ళగానే గుమ్మం దగ్గరికి వెళ్ళగానే జక్కయ్యని ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని ఆయన మాట్లాడాడా? చెప్పాడు ఆయనతోను. ఏం మాట్లాడలేదు. నేను ఇంటి ఉండాలయ్యా, నువ్వు రా నాతో అని అడిగితే ఆయన వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళగానే, అయ్యా నేను నా ఇంట్లో అడుగుపెట్టడానికి యోగ్యుడిని కాను, కానీ నువ్వు నా దగ్గరికి వస్తున్నావు, నా ఇంట్లో ఉండడానికి ఇష్టపడినావు కనుక నా మనసు నీకు విరోధంగా కనబడుతుంది. నేను నాకు చేసేటువంటి పనులను, నేను చూసేటువంటి చూపుల్లోనూ, నేను నడిచేటువంటి మార్గం అంతట్లో కూడా నాకు మనసు చెడిపోయిందే కనబడుతుంది. ఈ చెడిపోయిన మనసును బాగు చేయడానికి వచ్చినాడు, మాట్లాడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు జక్కయ్య, వెంటనే జక్కయ్య సమాధానం చెప్తున్నాడు. యేసు ప్రభు ఏం అడగలేదు, అయ్యా నేను ఎవరి దగ్గర న్యాయంగా తీసుకుంటే నేను వానికి 4 అంతలు చెల్లిస్తాను. ఎక్కడి నుంచి వచ్చిందండి మారు మనసు? ఈనాడు నీ యొక్క నాకు జీవితం ఎట్లాగుంటుంది ప్రభు దృష్టిలో? ప్రభు నేను ఎరిగినామని చెప్పడుతున్నావు. నీ యొక్క నాకు వంటి బ్రతుకుల్లో మనం ఎట్లా జీవిస్తున్నాక చూస్తున్నావు. నేను కూడా ఎరుగుతున్నావు, దేవుని అంగీకరించామని చెప్పడుతున్నావు. నీ యొక్క నాకు జీవితంలో మన యొక్క బ్రతుకుల్లో మనం దేవుని కొరకే ఎలాగో ముందుకు కొనసాగిపోయేవారు కనబడుతున్నాక చూస్తున్నాం. అది ఎందుకు వచ్చినాడు? నశించిన దానిని. ఏ విషయంలో నశించిపోయినావు? భక్తిహీనతలో,
అవిధేయతలో. మూడవది అమ్మా, మనసు మారినటువంటి స్థితి. ఎన్నిసార్లు గద్దించినప్పటికీ, ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నప్పటికీ, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం నిన్ను సంధిస్తుంది. దేవుని యొక్క వాక్యం నేను హెచ్చరిస్తూ రగతొస్తుంది. నా కుమారుడు నువ్వు చేసినటువంటి ఆలోచనలు మంచివి కావు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చెప్తున్నాడేమని. ఎన్నిసార్లు చెప్పిన వారు లోబడినోళ్ళని ప్రజలే అయినప్పటికీ నీవు వారికి చెప్పు. వారు వినినను వినకపోయినను కూడా వారికి నువ్వేం చెయ్యి, నువ్వు చెప్పు. అది నీ బాధ్యత, అది నీ యొక్క లక్షణం. అది వారు మనసు మారి దేవుని వైపు తిరిగితే, ఇశ్రాయేలు విషయమై కూడా అదే మాట్లాడినాడు. వారి మనసు మారి నా వైపు తిరిగినట్లయితే కనుక నేను వారిని కరుణించేవాడు కనబడుతురాగలిసి వస్తుంటాను. వారిని కరుణించే దేవుడును. ద్వితీయోపదేశకాండం 1వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం చెప్తాడు. 12:9 అక్కడ చెప్తున్న మాట ఏమని, నేను వారిని కరుణించేవాడినై ఉన్నాను. సదాకాలము వారు నాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, నన్ను కాదనప్పటికీ, వారు నా వైపు మళ్ళినప్పుడు, నా వైపు చూసినప్పుడు, వారు మనసు మార్చినప్పుడు నేను వారిని కరుణించి వాడుగా కనబడుతున్నాను. ఆయన మనలను నాశనమైనటువంటి లేక నా మనసు మారకపోయి నాశనమైపోయినటువంటి గుంటలో ఉన్నటువంటి చూసినాం. ఎవరు? జక్కయ్య మారినాడు, మనసు మార్చుకున్నాడు. దేవుని రాజ్యానికి లేక అబ్రాహాము కుమారుడిగా చేయబడుతురాగలిసి వచ్చినాడు. ఈనాడు నిన్నన్ని కూడా అదే రీతిలో మన మనసులు నశించిపోయేటి మన మనసులను మార్చడానికి ఆయన యొక్క లోకానికి వచ్చిన వాడికి కనబడుతున్నాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఒకే మాటలోనే అయిపోయింది నా సమయం అంతాను. తర్వాత మిగిలితే 3 మాటలు ఉన్నాయి, తర్వాత చెప్తాను మీకు. నశించిపోయే మాటలో ఒక మాట ఉంది, ఇంకోటి లాస్ట్ది. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 37-38 వచ్చిన చూడండి. ఏ విషయంలో మానవుడు నశించిపోయేవాడికి కనబడుతున్నాడంటే, కొట్టినందున ధోని నిండిపోయాను, నిద్రించుండెను. ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క లోకంలో ఉన్నప్పుడు నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నంటుడారుగా కనబడుతున్నా చూస్తున్నారు. ఆయనను, అయ్యా ప్రభువా, మేము నశించిపోచున్నాం. కారణం ఏమిటి? వారు ఉన్నది ఎవరితో ఉన్నారు? ఎవరితో ఉన్నారు? సర్వశక్తి గల దేవునితో ఉన్నటువంటి వారు. అద్భుతాలు చేస్తున్నట్టు చూస్తున్నారు, ఆశ్చర్యకారాలు చేస్తున్నట్టు చూస్తున్నారు, ఆయన సందర్భం నడిచే చూస్తున్నారు. అన్ని చేసిన వారుగా ఉండి ఆ అలలు వారి మీదకి వచ్చినప్పుడు వెంటనే ఏం కోల్పోయినారు? విశ్వాసమును కోల్పోయిన వారుగా ఉన్నారు. విశ్వాస విషయంలో నశించిపోయేటువంటి అనుభవంలో కనబడుతున్నట్లు వస్తుంది. అయ్యో ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీతో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు. కీర్తన గ్రంథంలో 115లో అక్కడ చెప్తాడేమని, నీతో కూడా ఉన్నవాడు నీకంటే గొప్పవాడు. ఎటువంటి సందర్భంలో నిన్ను రక్షించడానికి సమర్థుడు. అందుకన్నాడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయమని, అయ్యో దానియేలు, నీవు నిత్యము సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా, నువ్వు నిత్యము సేవించిన నీ యొక్క జీవము గల దేవుడు నిన్ను రక్షించగలిగినా అంటే ఆయన అంటున్నాడు, అయ్యా రాజా నీకు వందనాలు, నేను నమ్మిన దేవుడు జీవం గల దేవుడు. ఆయన నన్ను ఈ యొక్క సింహపు నోళ్ళ నుండి నన్ను ఆయన తప్పించిన వాడుగా కనబడుతున్నా చూస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క విశ్వాసము దానియేలులో ఉంది. ఆ అగ్నిగుండము, ఆ భయంకరమైనటువంటి ఆ ప్రతిమకు నమస్కారం చేయకుండా ఉండడానికి ఆ నమస్కారం చేయవారిని అగ్నిగుండంలో పాలు చేస్తానని నెబుకద్నెజరు. అయితే షద్రక్, మేషక్, అబేద్నెగో వారు మాత్రము ఏం చేయలేదు? ఆ విగ్రహంలకు నమస్కారం చేయలేదు, ఆ విగ్రహానికి సాగిలి పడలేదు, ఆ విగ్రహానికి వారు పూజింపలేదు. వారు అంటున్నారు, అయ్యా మేము దానికి మేము ఏమాత్రమును పూజించము,
ఒక రాజని గౌరవం కూడా లేకుండా అక్కడ మాట్లాడుతున్న మాట, రాజా నువ్వు నిలబెట్టినట్టు యొక్క ప్రతిమకు మేము నమస్కారము చేయము. కారణం ఏమిటంటే వాటి కళ్ళున్నా కానీ వాటి చూడవు, చెవులున్నా కానీ వినవు, నోరున్నా కానీ పలకవు, పాదమున్నవి కానీ నడవవు, చేతులున్నవి కానీ ముట్టవు. కానీ మా దేవుడు అటువంటి వాడు కాడు. మా దేవుడు జీవం గల దేవుడు. ఒకవేళ నువ్వు ఒకవేళ అగ్నిగుండంలో నువ్వు పడవేసినప్పటికీ ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. అది వారిలో ఉన్న విశ్వాసం. ఈనాడు నీలో ఉన్న విశ్వాసం ఎట్లాంటిది? ఏదైనా చిన్న శ్రమ రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న శోధన రాగానే, చిన్న అలజడి రాగానే, లేదా నీ జీవితంలో ఏదైనా చిన్నది కాంతి నీ జీవితంలో కలిగినప్పుడు, అయ్యే ప్రభువా ఇంత ఘోరంగా నా జీవితంలో జరగాల, విశ్వాస భ్రష్టముగా, విశ్వాసం లేని వారంగా, ఆయనతో ఉంటూ కూడా ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో తింటూ ఆ యొక్క శిష్యులు 12 మంది అంటున్నారు, అయ్యో ప్రభువా మేము నశించిపోతున్నాము. ఆయనలా ఆ ధోనిలో ఆయన లేడా? మరి ఆయన నశించిపోడా? వీళ్ళు నశించిపోతారా? అంటే ఎంత అల్ప విశ్వాసులు ఒకసారి ఆలోచించండి. ఆ నశించిపోతుంది ఆ అల్ప విశ్వాసం నుండి నిన్ను తప్పించి విశ్వాస వీరుల జాబితాలో ఆ రాహాబు వల్ల నిన్ను కూడా ఆ పట్టికలో చేర్చడానికి దేవుడు ఆయన ఇష్టం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన నిలబడడానికి ఇష్టపడిన దేవుడిగా కనబడుతున్నాడు. అనగా నెబుకద్నెజరు 7 అంతలు చేశాడు. ఈ షద్రక్ మేషక్ అబేద్నెగో వారిని ఇసిన వారైతే చనిపోయారేమో, కానీ ఆ అగ్నిగుణంలోకి వెళ్ళిన షద్రక్ మేషక్ అబేద్నెగో ఏమవలేదమ్మా? ఏమవలేదు. కనీసం ఒక తల వెంట్రుక కూడా కాలలేదంట. ఎంత వేడండి అది! వేసినోళ్ళే కాలిపోయారంటే, అదంతా బయట ఉన్నవాడే కాలిపోయాడంటే అగ్ని ఎంత వేడిగా ఉందో చూడండి ఒకసారి. కానీ వారిలో ఉన్న విశ్వాసం ఎట్లాంటిది! ఈనాడు ఎటువంటి అవిశ్వాసంతో నువ్వు దేవుని యొక్క సన్నిధిలో రాగలుగుతూ వస్తున్నావు? ఎటువంటి విశ్వాసంతో నీ యొక్క జీవితంలో బ్రతుకు రాగలుగుతూ వస్తున్నావు? ఎటువంటి విశ్వాసంతో నీ యొక్క జీవితంలో నీవు దేవుణ్ణి వెంబడించేవాడుగా కనబడుతూ వస్తున్నావు? ఒక అల్ప విశ్వాసిగా నీవు ఉన్నట్లయితే, అల్ప విశ్వాసి దూరంగా పో. ఎందుకు సందేహిస్తున్నావు? ఆయన నీకంటే శక్తిమంతుడు. ఒకవేళ మునిగిపోతే నువ్వే కాదు కదా, ఆయన కూడా మునిగిపోతాడు కదా. అవునా కాదండి? ఆయన వార్తలు లేడనుకోండి, అయ్యే ప్రభావ మేము అయిపోయి గోలెట్టి గొగ్గోలు పెట్టి మునిగిపోతున్నాం అంటే దానికి ఎవరైనా రక్షిస్తారు? ఆయన వారితోనే ఉన్నాడు. కొన్ని సందర్భాలు దేవుడు మనతో ఉన్నప్పటికీ, మనతో మాట్లాడుతున్నప్పటికీ, మనతో అనేక కార్యాలు చేసినప్పటికీ దేవుని కార్యాలు ఎరగలేని వారమై అవిశ్వాసంతో నశించిపోయేటువంటి నిన్ను విశ్వాస వీరుడిగా నేను చేయడానికి దేవుడు ఇష్టపడిన వాడుగా కనబడుతున్నాడు. అందుకే అన్నాడు ఏమని హెబ్రీ పత్రికలో అంటాడు ఏమని? విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాని యొక్క నిజస్వరూపమునకు సాదృశ్యము. నిరీక్షింపబడి వాని యొక్క నిజస్వరూపమునకు ఇది ఏంటంట? సాదృశ్యము. అంటే అది నిన్ను పరీక్షించడానికి, నిన్ను శోధించడానికి నిన్ను అది చేయొచ్చు. దాని గుహలో వేశారు, కానీ అవలేదు. జీవం గల దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన యొక్క లోకానికి వచ్చినాడు. నశించిన దాన్ని వెదకి రక్షించిన కొరికై ఆయన యొక్క లోకానికి వచ్చినవాడు. ఇంకెందుకు రక్షించడానికి వచ్చినాడు? ప్రభు చిత్తం మీద ఇంకొక సాక్షి చదువుదాం. కానీ 4 అంశాలు మర్చిపోవద్దు. భక్తిహీనతలో నుండి నిన్ను విడుదల చేయడానికి, అవిధేయతలో నుండి నిన్ను విడుదల చేయడానికి. 3వది మారు మనస్సు లేనటువంటి నీకు మంచి మనస్సు అనుగ్రహించి ఆయన వైపు త్రిప్పుడ కొరకు. 4వదిగా విశ్వాసంలో స్థిరుడిగా చేయడం కొరకై ఆయన యొక్క లోకానికి వచ్చినాడు. అందుకనే నీకు సమాధానం ఉంటుంది. ఈ 4 నీ జీవితంలో అంటే నీకు సమాధానం అనుగ్రహించబడుతుంది. దానికి ఇష్టలేని మనుషులకు భూమి మీద ఈ 4 విషయాల్లో ఈ 4 విషయాల్లో నీ యొక్క నశించిపోయినటువంటి కార్యాల నుండి దేవుడు అద్భుతంగా నేను రక్షించడానికి ఈ యొక్క లోకానికి వచ్చినాడు. అందుని బట్టి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు ఆత్మదేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. లేచి నిలబడి 245 పాట పాడుకుంది. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభము. 245
పల్లవి పాడినప్పుడు శ్రీకళ